వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పి వెంకటరెడ్డి, ఆనరబుల్ ప్రెసిడెంట్ జీబీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు. ఈరోజు 98 వార్డులు, 8 జోన్లు, 25 లక్షల జనాభా ఉన్నటువంటి మొత్తం 620 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్నటువంటి లక్షలాది కుక్కలు కానీ, లక్షలాది అలాగే ఆవులు గేదెలు కానీ, రోడ్ల మీద సంచరిస్తున్నటువంటి ఆవులు గేదెలు కానీ, అట్లాగే పాములు కానీ, వీటన్నింటినీ కూడా పట్టుకొని ప్రజలకి అసౌకర్యం కలగకుండా వాళ్ళని రక్షించడానికి కార్మికులు వాళ్ళు రిస్క్ తీసుకొని అనారోగ్యం పాలవుతూ వీళ్ళందరూ కూడా 53 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వీళ్ళకి గత సంవత్సరం పోరాట ఫలితంగా 36 జీవో నంబర్ ఇచ్చారు. హెల్త్ అలవెన్స్గా 6,000 రూపాయలు చెల్లించాలని. దాన్ని అమలు చేయడానికి డిసెంబర్ నెలలోనే కౌన్సిల్ తీర్మానం చేసింది. దాన్ని ప్రభుత్వాన్ని పంపించారు. ఇంతవరకు వాళ్ళకి తీరిక లేదు. ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ సిడిఎంఏ గారి తీరిక లేదు. మొన్న 30 తారీఖున వెళ్ళినప్పుడు, లాస్ట్ మంత్ 30 తారీఖున వెళ్ళినప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పారు సిడిఎం గారికి. కానీ ఆయన వచ్చి ఇంతవరకు ఫైల్ పెట్టబోయేమంటే చేయలేదు. అక్కడి నుంచి ఎప్పుడు రాలేదు, ఇక్కడ బిల్లు పెట్టలేదు, జీతాలు పెంచలేదు. అంటే ఈ రిస్క్ తీసుకొని అనారోగ్యం పాలే పనిచేస్తున్నటువంటి కార్మికులకి కౌన్సిల్ బడ్జెట్ శాంక్షన్ కూడా చేసిన తర్వాత ఎందుకు అమలు చేయలేదు? అందువల్ల ఏంటంటే వెంటనే నిరసన కార్యక్రమం ఈవేళ వెంటనే చేయాలని చెప్పేసి, అందుకోసం వినూత్న పద్ధతుల్లో పాములు, అలాగే క్యాటిల్స్ అంటే పశువులు, గేదెలు, అలాగే కుక్కలు, వీటన్ని పందులు, వీటన్నిటిని కూడా తీసుకొచ్చి వినూత్న పద్ధతిలో నిరసన కార్యక్రమం చేయడం వచ్చింది. ఈ పరిస్థితి కల్పించడానికి కారణం ఏంటంటే జీబీఎంసీ పాలకవర్గం, రెండవది ఏంటంటే అధికారులు, అలాగే సిడిఎంఏ ప్రిన్సిపల్ సెక్రటరీ. కాబట్టి వెంటనే మీరు ఈ యొక్క జీవోని అమలు చేయడానికి బిల్లు పెట్టాలని, వెంటనే జీతాలు చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.